స్టీల్ ప్లాంట్ అమ్మనీయబోమన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. కోర్టులో స్టే వెకేట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. మత కలహాలు పెంచడానికి మాత్రమే లడ్డు వ్యవహారం తెరపైకి తెస్తున్నారంటున్న కేఏ పాల్తో మా ప్రతినిధి సాహిత్య ఫేస్ టు ఫేస్. లడ్డు వ్యవహారం అయితే కనుక సంచలనం సృష్టిస్తోంది. దానికి సంబంధించి కూడా హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గారు అయితే పిల్ దాఖలు చేయడం జరిగింది. ఇదే రోజు ఆయన పుట్టినరోజు కూడా అవడం విశేషం. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విషింగ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి, ఎలా అనిపించింది? ఈ పిల్ దాఖలు చేశారు మీరు, కోర్టులో ఎలాంటి స్పందన వచ్చింది? నేను బర్త్డే చేసుకోను, అయినప్పటికీ కోర్టు 1లో సెప్టెంబర్ 25 నేను విశాఖపట్నంలో పుట్టానండి. నేను పుట్టిన 8 సంవత్సరాలకి స్టీల్ ప్లాంట్ వచ్చిందండి. 32 మంది ప్రాణదానాలు చేశారు, 70 మంది రాజీనామాలు చేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు 10 సంవత్సరాలు పోరాడారు, 33,000 ఎకరాలు భూములు దానం చేశారు, 55,000 కోట్లు మేము ట్యాక్సులు కట్టాం. గవర్నమెంట్ మాకు ఇచ్చింది 5,000 కోట్లు మాత్రమే. దీని విలువ 8 లక్షల కోట్లు. 4,000 కోట్లకి ఎందుకు అమ్మేస్తున్నారు, ఎవరు అమ్మేస్తున్నారు? ఆల్రెడీ 13,000 ఎకరాలకు ఎలాగమ్మేశారు. జగన్మోహన్ రెడ్డి గారు గంగవరం పోర్టు 56,000 కోట్లది 620 కోట్లకే అదానికి అమ్మేశారు. చంద్రబాబు నాయుడు గారు అమ్మేశారు, రాజశేఖర రెడ్డి గారు అమ్మేశారు. మనకి ఇచ్చేదేం లేదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ ఏమన్నది, పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, జుత్తు ఎగరేసుకుంటూ స్టీల్ ప్లాంట్ అమ్మనేమన్నారు. మరి ఎందుకు ఈరోజు కేసేసారు అమ్మడానికి, స్టే వెకేట్ చేయడానికి? నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. నేను పిల్ నెంబర్ 51 నాది, నేను మెయిన్ పిటిషన్ని 55 నిమిషాలు నా వాదనలు విన్నారు ఆనరబుల్ సీజే గారు. 1 ఇంచ్ స్థలం కూడా అమ్మకూడదు. 24 ఎకరాలు ఏదైతే ఆల్రెడీ ప్రాపర్టీలు అమ్మి అడ్వాన్స్ సగం తీసుకున్నారో అదే అమ్మొచ్చు అని ఏదో ఆర్డర్ పాస్ చేస్తానన్నారు. అది కూడా అమ్మకూడదు సార్, నేను డొనేట్ చేస్తానండి 8,000 కోట్లు 30 రోజుల్లో. నాకు పర్మిషన్ ఇవ్వమండి. స్టీల్ ప్లాంట్ అమ్మము, 1000 కంపెనీలు తెచ్చుకుంటాం ఫ్రీగానా, అది కూడా కౌంటర్ వేయమని ఆర్డర్స్ పాస్ చేశారు. సో ముఖ్యంగా ఏంటంటే ఈ లడ్డు కాంట్రవర్సీ తెస్తున్నదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లు అమ్మడానికి. ప్రత్యేక హోదా ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను, బిల్ ఫైల్ చేశాను, అడ్మిట్ అయిపోయింది. కౌంటర్ ఫైల్ చేయమని సెప్టెంబర్ 10 కోర్టు 17 ఆనరబుల్ సెకండ్ మోస్ట్ సీనియర్ జడ్జ్ నరేంద్ర గారు అండ్ వైర్మార్ గారు ఆర్డర్స్ పాస్ చేసిన కౌంటర్ చంద్రబాబు నాయుడు గారు మాకు స్టీల్ ప్లాంట్ అమ్మొద్దు అని ఎందుకు కౌంటర్ ఫైల్ చేయాలి? మాకు ప్రత్యేక హోదా కావాలి, పాల్ గారు పిల్ వేశారని నేను వారిని పార్టీ చేసినా ఎందుకు ఫైల్ చేయలేదు? వీళ్ళంతా తోడు దొంగలు, వీళ్ళందరూ ఒకలే. ఎన్డీఏ మోదీ, చంద్రబాబు, పవన్ వీళ్ళంతా కలిపి మన స్టీల్ ప్లాంట్ అమ్ముతారా? వీళ్ళంతా కలిపి మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారా? సహించేది లేదు, ఊరుకునేది లేదు. అడ్డుదాం. 7569441275 గ్రూపులు పెట్టండి. నియోజకవర్గం మీ గ్రూప్ ప్రతి ఒక్కరు చూడండి. ఎంతకాలం నేను పోరాడుతాను? మీడియా ఉండబట్టి, మీరు ఉండబట్టి పోరాడుతున్నా. మీరు కానీ ఆ దొంగలను నమ్మారా? ఇప్పటికే మునిగిపోయారు. 13 లక్షల కోట్ల అప్పు ఆంధ్రాకి, 7-8 లక్షల కోట్ల అప్పు తెలంగాణకి. మన తెలుగు సత్తా చూపించాలంటే మనం తప్ప ఎవరు ఎవరిని కాపాడరు అని రుజువులు అయిపోయాయి కదా. అది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. ఆయన కూడా మళ్ళీ తిరుపతి వెళ్ళడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలని అంటూ కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ చేస్తున్నారు. ఒక రిటైర్డ్ జడ్జి అడిగారు, ఆయన 2 హిందువులను వదిలేసి ఒక క్రిస్టియన్ పెళ్లి చేసుకున్నారు. అది నాకు తెలియదు ఈ విషయం. మరి ఆయనకి సనాతన ధర్మం ఏంటి, హిందువులు ఎందుకు వదిలేశారు అడిగితే నాకు జవాబే చెప్పడానికి లేదు. ఆ విషయం ఆయన్ని అడగండి. నేను పర్సనల్ అటాక్స్ చేయను. ఆయన ఎవడు పెళ్లి చేసుకున్నాడో, ఎవరిని ఏం చేసుకున్నారో మనకు తెలియదు. అవన్నీ వదిలేయండి. ఆయన దీక్ష చేయవలసింది ఏంటంటే మౌన దీక్ష. నోరు మూసుకొని ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదు. ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నాడు. మంచోడే తమ్ముడు, హృదయం మంచిదే, కానీ ఇది లేదు. ఇది లేక ఏదో రోజుకోడు వాగుతుంటాడు. ఆ రోజేమో మోదీని తిట్టాడు, బీజేపీని తిట్టాడు, చంద్రబాబు అని ఎగిరిపోయాడు, ఊగిపోయి తిప్పాడు లోకేష్, నువ్వు నా అమ్మని అంటావా అని. ఈరోజు ఇంకెందుకు అవన్నీ చెప్పుకోవడం? ఎలాంటి ప్రశ్నలు మీరు ఎందుకు అడగడం చెప్పండి, అనవసరంగా నన్ను రెచ్చగొడ్డాను తప్ప. విజయవాడ ఫ్లడ్ సంగతి చూసుకుంటే మరి ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్? 10 లక్షల మంది పోతుంటే నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేశాను, మెడికల్ అని చెప్పకూడదు మేమేం చేసాం అన్నది. నేను పిల్ వేసాను, నేను అన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. రైతులు కాపాడుతున్నాం, నిరుద్యోగులు కాపాడుతున్నాం, స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాం, ప్రత్యేక హోదా తీసుకొస్తున్నాం. ఈ అన్నిటి కొరకు 30,000 మంది అమ్మాయిలు వెళ్ళిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లు అమ్మేశారో ఏదో చెప్పాడు. మేము రాగానే వాళ్ళందరినీ ముందు ఆ దీక్ష ఏదో 30,000 మంది అమ్మాయిలు తీసుకొచ్చి తల్లిదండ్రులతో కలుపు, ఒక చరిత్రలో హీరో అవుతావు, లేదా ఒక యాక్టర్గా మిగిలిపోతావు.
అది పరిస్థితి. అయితే మొత్తం మీద అయితే కనుక కేఏ పాల్ గారు అయితే విమర్శలు చేస్తున్న పరిస్థితుల్లో అయితే కనుక పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి ఆయన పదవికి తగ్గట్టుగా కూడా బిహేవ్ చేస్తే బాగుంటుంది, సనాతన ధర్మం అని చెప్పేసి మతాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆపాలి అని అంటూ కూడా కేఏ పాల్ మనతో చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, విజయవాడ బిగ్ టీవీ.